హాయ్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ప్రాసెస్ మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మ్యాక్సిమం కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది, బట్ మరీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. చేస్తా, డీప్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ మరీ అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రాసెస్ మైగ్రేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లైడ్ మీద ఉన్నది ఒకసారి చదువుతా. ప్రాసెస్ మైగ్రేషన్ ఈజ్ సింప్లీ ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్ వైల్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. అసలుకి ఒక ప్రాసెస్ అంటే ఏందో తెలిసి ఉండాలి ఫస్ట్. అయితే మనము సి లాంగ్వేజ్ అయినా, C++ లాంగ్వేజ్ అయినా, జావా అయినా, పైథాన్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, ఆ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్స్ రాస్తాం, రైట్? సో ఆ ప్రోగ్రామ్స్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఏ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్రోగ్రామ్నే మనం ప్రాసెస్ అంటాం. అంటే ఇంకా క్లియర్గా అర్థం చేసుకోనికి ఒక ప్రాసెస్ అంటే ఏంటంటే, లైక్ ఒక మనిషిని తీసుకోండి. ఓకే, మనిషి రన్నింగ్ చేస్తలేడు, జస్ట్ ఒక ప్లేస్లో నించుని ఉన్నాడు. ఒక ప్లేస్లో నించునున్న మనిషిని మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ అంటాం. ఆ మనిషి రన్నింగ్ చేస్తుండు. సో రెస్ట్లో ఉన్న, అంటే రన్ చేయకముందు ఆ మనిషిని మనం ప్రోగ్రామ్ అంటున్నాము. సేమ్ సేమ్ మనిషి, సేమ్ ప్రోగ్రామ్ ఇప్పుడు రన్నింగ్ చేస్తుండు, అతన్ని ఇప్పుడు ప్రాసెస్ అంటాం. సో ఎగ్జాంపుల్ అయితే ఇలా రాయకండి, బట్ మీకు క్లియర్గా ప్రాసెస్ అంటే ఏంటి అని అర్థం కానికి ఒక అనాలజీ, సింపుల్ అనాలజీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో బేసికల్గా ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంది? ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, ఏ ప్రోగ్రామ్ విచ్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రాసెస్. ఓకే, సో ప్రాసెస్ మైగ్రేషన్ టాపిక్. ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంది? నేమ్లోనే ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఒక సిస్టంలో, ఒక కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని ఇంకో కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడమే మనం ఏమంటాం? ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ఓకే, అండ్ ఈ ప్రాసెస్ మైగ్రేషన్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ మైగ్రేషన్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మైగ్రేషన్ వచ్చేసరికేమో నాన్ ప్రియంప్టివ్ ప్రాసెస్ మైగ్రేషన్. సెకండ్ మైగ్రేషన్ అనేదేమో ప్రియంప్టివ్ ప్రాసెస్ మైగ్రేషన్, రైట్? నెక్స్ట్ స్లైడ్. సో నాన్ ప్రియంప్టివ్ ప్రాసెస్ మైగ్రేషన్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. నాన్ ప్రియంప్టివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంటంటే, అదొక టైప్ ఆఫ్ ప్రాసెస్ మైగ్రేషన్ అనమాట. ఎందులో అయితే ఒక ప్రాసెస్ని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మైగ్రేట్ చేస్తాము. ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ కాకముందే, అంటే ఏంటంటే క్లియర్గా చెప్తా సింపుల్గా, ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ కాకముందే ఒక కంప్యూటర్ మీద ఇంకో కంప్యూటర్కి ఆ ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేయడమే నాన్ ప్రియంప్టివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ఓకే, నాకు తెలుసు ఇందులో కొంచెం టర్మినాలజీలో కొంచెం డిఫరెన్స్ ఉందని, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా గుర్తుపెట్టుకుంటూ వస్తే చాలా, అంతే మీరు. ఓకే, సో నాన్ ప్రియంప్టివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంది? ఒక ప్రాసెస్ని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడము, ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ కాకముందు. మీ ఇంట్లో 2 కంప్యూటర్స్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అండ్ మీ బ్రదర్ ఇద్దరు కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో మీ కంప్యూటర్ మీద మీ కంప్యూటర్లో ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని మీ కంప్యూటర్లో దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వకముందే ఇంకో కంప్యూటర్కి, మీ బ్రదర్ కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడమే నాన్ ప్రియంప్టివ్ ప్రాసెస్ మైగ్రేషన్ ఉంటుంది. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నా, మీరు అండ్ మీ బ్రదర్ అనేది మీకు
క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్పాను. ఎగ్జామ్లో అయితే ఇలా రాయొద్దు. ఎగ్జామ్లో అయితే సింపుల్గా ఏమని రాయొచ్చు అంటే నాన్ ప్రియంటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ప్రాసెస్ మైగ్రేషన్ ఇన్ విచ్ ద ప్రాసెస్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ కంప్యూటర్ బిఫోర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్. మీ ఓన్ వర్డ్స్లో రాసుకోండి. బట్ ఏంటంటే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వకముందే ప్రాసెస్ని మైగ్రేట్ చేయడమే నాన్ ప్రియంటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ఇప్పుడు ప్రియంటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంటి మరి? నాన్ ప్రియంటివ్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ కాకముందు ఒక ప్రాసెస్ని మైగ్రేట్ చేయడమే నాన్ ప్రియంటివ్. అంటే ప్రియంటివ్ ఏంటంటే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది మీ కంప్యూటర్లో, ఆ ఎగ్జిక్యూషన్ మధ్యలో ఆ ప్రాసెస్ని ఇంకో కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడమే ప్రియంటివ్ ప్రాసెస్ మైగ్రేషన్. బేసికల్గా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే నాన్ ప్రియంటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటేనేమో ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ కాకముందు ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేయడమే నాన్ ప్రియంటివ్ ప్రాసెస్ మైగ్రేషన్. అంటే ప్రియంటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినాక ఎగ్జిక్యూషన్ మిడిల్లో ప్రాసెస్ని ఇంకో కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయడమే ప్రియంటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ గురించి. రైట్, సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ మైగ్రేషన్లో మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫ్రీజ్ అండ్ రెస్యూమ్ మెకానిజం హెడ్డింగ్ అనమాట ఇది, ఫ్రీజ్ అండ్ రెస్యూమ్ మెకానిజం అని చెప్పేసి. సో ఈ ఫ్రీజ్ అండ్ రెస్యూమ్ మెకానిజం ద ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఆన్ వన్ సిస్టమ్ ఈజ్ ఫ్రోజన్. ఓకే, the snapshot of its state is taken and transferred to the system to which this process will be transferred. Then the execution of the process by basing on the snapshot will be resumed and restarted. చాలా సింపుల్గా చెప్తా వినండి. ఈ ఫ్రీజ్ అండ్ రెస్యూమ్ మెకానిజంలో మీది అండ్ మీ బ్రదర్ది కంప్యూటర్ ఉంది అనుకోండి. అయితే మీ కంప్యూటర్లో ఒక ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది బిగిన్ అయింది. ఈ ప్రాసెస్ని మీ బ్రదర్ యొక్క ప్రాసెస్కి కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ ఫ్రీజ్ అండ్ రన్ మెకానిజంలో మీ కంప్యూటర్లో ఉన్న ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్రీజ్ అవుతుంది అనమాట, పాజ్ అవుతుంది అనమాట. దాని యొక్క స్నాప్షాట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ స్నాప్షాట్ అనేది మీ బ్రదర్ యొక్క కంప్యూటర్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అనేది మీ కంప్యూటర్ నుంచి మీ బ్రదర్ కంప్యూటర్కి షిఫ్ట్ అయిన తర్వాత ఆ స్నాప్షాట్ బేస్ చేసుకుని ఎక్కడైతే మీ కంప్యూటర్లో ఆ ప్రాసెస్ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే స్టాప్ అయిందో ఆ పాయింట్ నుంచి రెజ్యూమ్ అవుతుంది, లేకపోతే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్రీజ్ అండ్ రెజ్యూమ్ మెకానిజం. బేసికల్గా ఏంటి అంటే ఇంకా క్లియర్ వర్డ్స్లో చెప్పాలంటే ఒక ప్రాసెస్ అనేది ఒక కంప్యూటర్ మీద రన్ అవుతున్నప్పుడు దాన్ని పాజ్ చేసి దాని యొక్క స్నాప్షాట్ అనేది కంప్యూటర్ తీసుకుని ఆ స్నాప్షాట్ అనేది ఇంకో కంప్యూటర్కి సెండ్ చేసి ఆ స్నాప్షాట్ బేసిస్ మీద ఈ ప్రాసెస్ ఏదైతే షిఫ్ట్ అవుతుందో ఆ కంప్యూటర్కి ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి మీరు ఈ స్లైడ్ మీద ఉన్నది కొంచెం చదివితే నేను చెప్పింది మైండ్లో పెట్టుకొని మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మెకానిజం గురించి స్టడీ చేద్దాం. అడ్రస్ స్పేస్ ట్రాన్స్ఫర్ మెకానిజం అన్నమాట. సో స్టేట్ స్పేస్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎగ్జిక్యూషన్ స్టేటస్. స్టేట్ స్పేస్ అనేది ఒక ఏరియా లాంటిది అని అనుకోండి. మీరు ప్రాసెస్లో ఒక ఏరియా లాంటిది లేదా ఒక సెగ్మెంట్ లాంటిది, ఒక పార్ట్ లాంటిది అని అనుకోండి. ఓకే, సో ఇందులో ఏముంటుందంటే ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టేటస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ స్టేట్ స్పేస్లో ఉంటుంది. ఓకే, అడ్రస్ స్పేస్లో కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, హీప్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. ఈ కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, హీప్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్ ఇవన్నీ ప్రాసెస్ యొక్క పార్ట్స్ అన్నమాట. ఆపరేటింగ్ సిస్టంలో మీరు చదివి ఉంటారు అనమాట.
ప్రాసెస్లో ఏమేం పార్ట్స్ ఉంటాయని చెప్పి, ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్పి. సో అదే ఇది. సో ఈ అడ్రస్ స్పేస్లో కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, హీప్ సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్ ఉంటుంది. సో ఏంటంటే స్టేట్ స్పేస్ యొక్క సైజ్ అనేది అడ్రస్ స్పేస్ యొక్క సైజ్ కంటే తక్కువ. ఓకే, అంటే స్టేట్ స్పేస్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద స్టేట్ స్పేస్ ఈజ్ స్మాలర్ దెన్ ద సైజ్ ఆఫ్ ద అడ్రస్ స్పేస్. అడ్రస్ స్పేస్ పెద్దది స్టేట్ స్పేస్ కంటే. బట్ ఏంటి తెలుసా, ఇక్కడ మ్యాజిక్ ఏం తెలుసా, అడ్రస్ స్పేస్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఒక పీసీ నుంచి ఇంకో పీసీకి ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని పాజ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ స్టేట్ స్పేస్ని ఒక పీసీ నుంచి ఇంకో పీసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రం ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని పాజ్ చేయాలి. ఓకే, సో అంతే, ఇది అడ్రస్ స్పేస్ ట్రాన్స్ఫర్ మెకానిజం గురించి అంతే. నెక్స్ట్ మెసేజ్ ఫార్వర్డింగ్ మెకానిజం. ఇది ఏంటంటే మరీ డీప్ ఏం ఆలోచించకండి, జస్ట్ మీరు ఎగ్జామ్ రాయాలి, మార్క్స్ రావాలి, అంతే, అంతవరకు ఆలోచించండి. సో యా, నెక్స్ట్ మెకానిజం గురించి చూద్దాం. మెసేజ్ ఫార్వర్డింగ్ నేమ్ ఇంప్లై చేస్తున్నట్టు ప్రాసెస్ అనేది డెస్టినేషన్ నోడ్ అంటే ఏం లేదు. ఏ కంప్యూటర్కి అయితే మీరు మీ ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ కంప్యూటర్ని డెస్టినేషన్ నోడ్ అంటాం. నోడ్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్కి ఇంకో పేరు నోడ్ అనమాట. కంప్యూటర్ నెట్వర్క్స్ టర్మినాలజీ అనమాట ఇది. నోడ్ని మనం హోస్ట్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో ఒక ప్రాసెస్ అనేది మీ కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు ఆ ప్రాసెస్ అనేది ఏ కంప్యూటర్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ అవ్వబడిందో ఆ కంప్యూటర్లో ఆ ప్రాసెస్కి సంబంధించిన మెసేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ మెసేజెస్ని మనమంటే కంప్యూటర్ ఏం చేస్తుంది, ఈ ప్రాసెస్ అనేది ఏ కంప్యూటర్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వబడుతుందో ఆ ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ మెసేజెస్లో ఆ ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అదనమాట యాజ్ ద నేమ్ ఎంప్లాయిస్ ఆఫ్ ద ప్రాసెస్. ఇది మొత్తం మీద చదివేసాను ఫస్ట్ పాయింట్. నేను ఒకటి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ, ద మెసేజెస్ దట్ ఆర్ టు బీ డెలివర్డ్ టు ద ప్రాసెస్ హ్యాస్ టు బీ డెలివర్డ్. ఆ ప్రాసెస్కి ఏ మెసేజెస్ అయితే డెలివర్ చేయాలో వాటిని డెలివర్ కంపల్సరీ చేయాలి. అండ్ ఫ్యూచర్ మెసేజెస్ ఫ్రమ్ ద హోస్ట్ నోడ్ ఆర్ ఆల్సో టు బీ డెలివర్డ్. అంటే ఏం లేదు, హోస్ట్ నోడ్ అంటే మీరు ఏ కంప్యూటర్ నుంచి అయితే ప్రాసెస్ని మైగ్రేట్ చేశారో దాన్నే హోస్ట్ నోడ్ అంటాం. బేసికల్గా హోస్ట్ నోడ్ అండ్ డెస్టినేషన్ నోడ్, వీటి రెండింటిని గుర్తుపెట్టుకోం. హోస్ట్ నోడ్ అంటే మీ కంప్యూటర్, హోస్ట్ నోడ్ అంటే మీ కంప్యూటర్, డెస్టినేషన్ నోడ్ అంటే వేరే వాళ్ళ కంప్యూటర్ అనమాట. ఏ కంప్యూటర్కి అయితే మీ కంప్యూటర్లో ఉన్న ప్రాసెస్ డెలివర్ అవుతుందో, రైట్. సో హోస్ట్ నోడ్ అండ్ సోర్స్ నోడ్ ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రాసెస్ అనేది మైగ్రేట్ అయినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న మెసేజెస్ అన్నీ హోస్ట్ నోడ్లో జనరేట్ అయిన మెసేజెస్ అన్నీ డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో అంటే ట్రాన్స్ఫరింగ్ మైగ్రేషన్ అనేది అయిపోయాక, ప్రాసెస్ అనేది డెస్టినేషన్ నోడ్కి రీచ్ అయిపోయాక హోస్ట్ నోడ్లో ఈ రిలేటెడ్ ప్రాసెస్కి ఇంకేమైనా మెసేజ్ జనరేట్ అవుతాయి, అవి కూడా డెలివర్ అవ్వాలి. సో ఈ మెసేజ్ ఫార్వర్డింగ్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి అన్నమాట. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3 మెసేజెస్ ఉంటాయి అన్నమాట. సో టైప్ 1 మెసేజ్ అంటే ఏం లేదు, అది ప్రాసెస్ అనేది హోస్ట్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి మైగ్రేట్ అవుతుంది, రైట్. ఈ హోస్ట్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి మైగ్రేట్ అంటే ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో హోస్ట్ నోడ్ మీద ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది పాజ్ అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ హోస్ట్ నోడ్ మీద పాజ్ అయినప్పుడు ఈ ప్రాసెస్కి సంబంధించిన మెసేజెస్ అనేవి ఆ హోస్ట్ నోడ్లో జనరేట్ అవుతాయి అన్నమాట. ఈ మెసేజెస్ ఏవైతే ఫ్రోజ్ అంటే పాజ్ అయిన తర్వాత హోస్ట్ నోడ్ మీద జనరేట్ అయినాయో ఈ డెస్టినేషన్ నోడ్కి
ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో బేసికల్గా ఏంటంటే ఏ మెసేజ్ అయితే హోస్ట్ నోడ్ మీద ప్రాసెస్ ఫ్రీజ్ అయిన తర్వాత జనరేట్ అయిందో దాన్ని మనం టైప్ 1 మెసేజ్ అంటాం. ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ద సోర్స్ నోడ్ అండ్ హోస్ట్ నోడ్ టు సోర్స్ నోడ్ అనేది అది తప్పు. హోస్ట్ నోడ్ టు డెస్టినేషన్ నోడ్ అది టైపింగ్ మిస్టేక్ అనమాట. సోర్స్ అన్న హోస్ట్ అన్న ఒకటే. హోస్ట్ నోడ్ అండ్ డెస్టినేషన్ నోడ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చదువుతా ఒకసారి క్లారిటీ కోసం. మెసేజ్ దట్ హ్యాస్ బీన్ మెసేజ్ దట్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అని ఇక్కడ రాయడం మర్చిపోయినా, బట్ మెసేజ్ దట్ హ్యాస్ బీన్ జనరేటెడ్ వెన్ ద ప్రాసెస్ వాజ్ ఫ్రోజన్ ఆన్ ద హోస్ట్ నోడ్ అండ్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ద డెస్టినేషన్ నోడ్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ 1 మెసేజ్. నెక్స్ట్ టైప్ 2 మెసేజ్ గురించి మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇది కూడా ఒక జనరేట్ అయిన మెసేజ్ అనమాట. కాకపోతే ఈ మెసేజ్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది? ఫస్ట్ థింగ్ హోస్ట్ నోడ్ దగ్గర జనరేట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే డెస్టినేషన్ నోడ్ దగ్గర ఈ ప్రాసెస్ ఏ ప్రాసెస్ని అయితే ట్రాన్స్ఫర్ చేసినామో ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ సోర్స్ నోడ్ దగ్గర జనరేట్ అయిన మెసేజెస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో బేసికల్గా టైప్ 2 మెసేజ్ అంటే ఏంటంటే ఏ మెసేజ్ అయితే సోర్స్ నోడ్ దగ్గర జనరేట్ అయినాయో ఆఫ్టర్ ప్రాసెస్ అనే యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది ఎక్కడ? డెస్టినేషన్ నోడ్ దగ్గర. ఆ మెసేజెస్ మనం టైప్ 2 మెసేజెస్ అంటాం. టైప్ 3 మెసేజ్ అంటే ఏంటి అంటే డెస్టినేషన్ నోడ్ దగ్గర ప్రాసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్న మెసేజెస్, అంటే అది చూస్తుందన్నమాట. ఈ పర్టికులర్ మెసేజ్ కోసం దాని సోర్స్ నోడ్ నుంచి ఎక్స్పెక్ట్ చూసుకుంటూ కూర్చుంటుంది అనమాట. ఆ మెసేజ్ని మనం టైప్ 3 మెసేజ్ అంటాం. సో మెసేజ్ ఫార్వర్డింగ్ గురించి ఇంతే. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. టైప్ 1 మెసేజ్ అంటే ఏంది అంటే సోర్స్ నోడ్ లేదా హోస్ట్ నోడ్ మీద ప్రాసెస్ అనేది పాజ్ అయ్యి డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ అవుతున్న టైంలో, అంటే ఇంకా డెస్టినేషన్ నోడ్కి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు బట్ పాజ్ అయితే అయ్యింది సోర్స్ నోడ్ దగ్గర ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది. అప్పుడు జనరేట్ అయిన మెసేజెస్ని టైప్ 1 మెసేజ్ అంటాం. టైప్ 2 మెసేజ్ అంటే ప్రాసెస్ అనేది డెస్టినేషన్ నోడ్ దగ్గరికి రీచ్ అయినాక దాని ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయినాక డెస్టినేషన్ నోడ్ దగ్గర సోర్స్ నోడ్ దగ్గర జనరేట్ అయిన మెసేజెస్ని మనం టైప్ 2 మెసేజ్ అంటాం. టైప్ 3 మెసేజ్ అంటే ఏంటంటే డెస్టినేషన్ నోడ్కి రీచ్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన మెసేజెస్ని మనం టైప్ 3 మెసేజ్ అంటాం. ఓకే. నెక్స్ట్ కోఆపరేషన్ బిట్వీన్ ప్రాసెసెస్ అన్నమాట. సో ఇక్కడ 2 టర్మ్స్ ఇంపార్టెంట్. పేరెంట్ ప్రాసెస్ అండ్ చైల్డ్ ప్రాసెస్ అనే 2 టర్మ్స్ ఇంపార్టెంట్. బేసికల్గా ఏంటి పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రాసెస్ తీసుకోండి, అది సిస్టమ్ కాల్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంకో ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. ఈ క్రియేట్ అవ్వబడిన ప్రాసెస్ని మనం చైల్డ్ ప్రాసెస్ అంటాం. మళ్ళీ చెప్తా క్లియర్గా. ప్రాసెస్ ఏ తీసుకోండి, అది సిస్టమ్ కాల్స్ని ఎగ్జిక్యూట్ చేసింది, ప్రాసెస్ బి క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రాసెస్ ఏ అనేది పేరెంట్ ప్రాసెస్ అయితే ప్రాసెస్ బి అనేది చైల్డ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే. సో ఈ ప్రాసెస్ మైగ్రేషన్ మొత్తం కాన్సెప్ట్ ఏంది అంటే ప్రాసెస్ని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మైగ్రేట్ చేయడం. సో ఇలా పేరెంట్ ప్రాసెస్ అండ్ చైల్డ్ ప్రాసెసెస్ ఉంటాయి కదా, ఇవి రెండు పేరెంట్ ప్రాసెస్ అనేది ఒక కంప్యూటర్ మీద ఉండి చైల్డ్ ప్రాసెస్ అనేది ఇంకో కంప్యూటర్ మీద ఉంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది జరగడం కష్టమవుతుంది. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో ప్రాసెస్ బి అనేది ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నే మనం ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం. అండ్ ఎప్పుడైతే పేరెంట్ ప్రాసెస్ అనేది చైల్డ్ ప్రాసెస్ అనేది 2 డిఫరెంట్ కంప్యూటర్స్ మీద ప్రజెంట్ అయి ఉంటాయో అప్పుడు ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది చేయడం కష్టమవుతుంది. సో దీనికి ఆబ్వియస్లీ సొల్యూషన్ ఏంది? పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ ఒకే కంప్యూటర్ మీద ఉండడం. బట్ అలా ఉన్నప్పుడు కంప్యూటర్ మీద లోడ్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో అంతే అన్నమాట ఈ మన ప్రాసెస్ మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ గురించి. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఎగ్జామ్లో ఇంత రాస్తే చాలు,
ఇంతకంటే డీప్ చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెక్ కూడా చేయరు. సో అది అనమాట. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో కాన్సెప్ట్తో మళ్ళీ వీడియో చేస్తాం.